హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి పండగ కదండి ఈరోజు. మంచి పెద్ద పండగ అనమాట మనకి. పొద్దున్న వేసి శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని ఇల్లు తుడిచి ముగ్గులు వేసుకొని చక్కగా చూడండి ఎలా ఉన్నాయో. ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. వాకిలి ముందు ఇలా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకుంటే ఇంకా పండగ వాతావరణమేనమాట మన ఇంటి ముందు. అలా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులేసి పసుపు కుంకుమ వేసుకొని మామిడాకులు కట్టుకుంటే ఇంకా మనకి పూలు ఉంటే పూలు గేట్లకి గుమ్మాలకి అలా కట్టుకోవచ్చు అనమాట. అలా కట్టిన తర్వాత ఆగ్నేయ మూల శుభ్రంగా పొయ్యి బండి అంతా క్లీన్ చేసుకొని ఆగ్నేయ మూల మనం ఫస్టే దీపం వెలిగించుకుంటాం కదండి. ఇలా పసుపు రాసి ముగ్గు పెట్టుకొని ఆగ్నేయ మూల దీపం వెలిగించుకోవడానికి అన్నీ రెడీలో పెట్టుకున్నాను అనమాట. పసుపు కుంకుమ వేసుకొని చక్కగా దీపం వెలిగించుకున్నానండి. దీపం వెలిగించుకున్నాక ఇక మనం ఏ పనైనా చేసుకోవచ్చు అన్నమాట. అలాగా అటుకులు బెల్లం ఉంటే కొంచెం నైవేద్యం పెట్టేశాను. తాంబూలం పెట్టి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టానండి. ఇక ప్రసాదాలు చేసుకోవాలి కదా. ముందు నేను ఫస్టే ప్రసాదాలు చేసుకుంటానండి. బియ్యం కడిగి పులిహోరకి పొయ్యి మీద పెట్టేశాను. బెల్లం చూడండి చాలా బాగుంది బెల్లం. అసలుకి అరిసెల బెల్లం అంట, ఎంత బాగుందో బెల్లం అసలు. తర్వాత అండి కుడుములకు అనమాట. ఫస్ట్ మనం కుడుములు చేసుకోవాలి. అవి కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి ఒక 10-15 నిమిషాలు ఉడుకుతాయి అనమాట. ఉడికించుకోలేదనుకోండి బాగా మెత్తగా ఉంటాయి, సర్దిపడతాయి. రేపు పొద్దునకి 1-2 ఉన్నా కూడా. తర్వాత నీళ్ళు పోసాను, ఒక గ్లాసు వాటర్ పోసానండి. ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసాను అనమాట. వేసి చక్కగా ఉడికించుకున్నాను. చూడండి మెత్తగా ఉడికినాయి అనమాట. ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నాను. ఒక 2 యాలక్కాయలు వేసాను. తర్వాత బెల్లం కరగబెట్టి పెట్టుకున్నానండి. ఫస్టే పొంగలకి కుడుములకి ఇలా కరగబెట్టి పెట్టుకుంటే మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట. మనకి టైం తొందరగా ఇదయిద్ది, మనకి తొందరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట పనులు. అలాగా ఒకదానంటే ఒకటి గబగబా చేసుకుంటూ ఉండొచ్చు కుడుములకి. తర్వాత మొత్తం కలిపి ఒక గ్లాసున్నర వేసాను కదా వాటరు. 2 గ్లాసులు పిండి పట్టిద్దండి. తడిపిండి అనమాట ఇది. తడిపిండి అంటే బియ్యం నానబెట్టి పట్టించుకొచ్చిన పిండి పోసాను అనమాట. బాగుంటాయి కుడుములకి. అలాగా మనకి చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టానండి. కొంచెం ఆరాలి కదా, ఆరిద్ది. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని పాలు తాగలకనమాట. ఉండ్రాళ్ళు పాలు తాగలు ఏదైనా చేసుకోవచ్చు ఈ పిండితోటి. బియ్యం పిండేనండి ఇది కూడాను. తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్, ఒక హాఫ్ గ్లాస్ ఏమో బెల్లం కరగించుకొని పెట్టుకున్నాం కదా, అది పోసాను అనమాట. మొత్తం ఫుల్ గ్లాసు పిండి పోసి చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాను. అది ఉండ్రాళ్ళకి పాలు తాగలి పిండి అనమాట. తర్వాత ఉండ్రాళ్ళకండి చక్కగా స్టీల్ దాని మీద ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో బెజ్జాలు ఉన్న గిన్నె పెట్టేసేసి మనం ఉండ్రాళ్ళు చేసి దాంట్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోయింది అనమాట. బాగా ఉడికించుకొని చేసుకోవాలి మనం. ఒక కవర్ వేసేసి కవర్ మీద ఇలా చేసుకుంటా ఉంటే చేసుకొని దాంట్లో వేసుకొని రెండిట్లో వేసేయాలండి. ఉండ్రాళ్ళకు దాంట్లో, కుడుములకు దాంట్లో చేసేసాను అనమాట. అట్లా రౌండ్గా చేసుకోవాలి. కనిపించట్లేదండి, వీడియో తిప్పి పెట్టుకున్నాను నేను. అట్లా రౌండ్గా చేసేసుకొని అది చూడండి అట్లా ముద్ద రౌండ్గా చేసుకొని కుడుములకి ఉండ్రాళ్ళకి అదే పిండి వాడుకున్నాను. పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి, యాలక్కాయలు వేసిన పిండి అనమాట. తడిపిండి సూపర్గా వచ్చినాయండి కుడుములు, చాలా బాగున్నాయి. అలాగనమాట చక్కగా రౌండ్గా చేసుకొని ఒక బెజ్జాలు ఉన్న గిన్నె ఉంది కదా, దానికే నెయ్యి రాసుకోవాలి మనం. అక్కడ చూడండి, అదిగో అలా చేశాను. అలా చేసి ఆ నెయ్యి రాసాను కదా, ఆ బెజ్జాల గిన్నెకి దాంట్లోనే వేసుకున్నానండి. చక్కగా ఉడికిని బాగా ఒకదాని మీద ఒకటి వేయొద్దు, సైడ్ పక్కకి వేసుకోవాలన్నమాట. మళ్ళీ కుడుములు వేరే ఇట్లా పిడికిల్లాగా చేసుకొని కూడా వేసాను. ఉండ్రాళ్ళు కూడా చేసి వేరే గిన్నెలో ఉడకబెట్టేసానండి. అవి కూడా రెండు పొయ్యి మీద అయితే తొందరగా ఉడికిపోయినాయి అనమాట. అసలు ఒక 30 గంటలో నాకు ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇలా చేసుకున్నానండి. తొందర పొద్దున్నే పని తీరదు కదండి. మనం 4 గంటల నుండి 11 లోపలే విగ్రహాన్ని స్థాపించుకోవాలన్నమాట. టైం అప్పుడే బాగుందంట.
తర్వాత దుర్ముహూర్తాలు అవి ఉండి బాగలేదంటండి. ఇంకా 11 గంటల లోపు చేసుకోవాలని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకొని రాత్రే పులుసు తీసుకున్నాను. అదే చింతపండు గుజ్జు అది తీసేసుకొని చక్కగా రెడీలో పెట్టుకున్నాను. తర్వాత ఇటు పక్క అన్నం ఆరబెట్టేసుకొని, అన్నం అయిందండి, అన్నం ఆరబెట్టేసి తాలింపేసి పులిహోర తీసుకొచ్చి తాలింపు పులిహోర దీంట్లో కలిపాను అనమాట. తాలింపు పులుసు అన్నంలో కలిపేసి అది కలిపి పక్కన పెట్టేసుకున్నాను. వేడిగా ఉందండి, అందుకని పక్కకు పెట్టేశాను అనమాట, మళ్ళీ కలపొచ్చని. తర్వాత కుడుములు చూడండి ఎలా ఉన్నాయో, అది అలా ఉండాలన్నమాట. చక్కగా ఉడికినాయండి. అబ్బా ఏం టేస్ట్ ఉన్నాయి అసలు. తర్వాత వడలు వేసానండి. వడలు, పూర్ణాల పిండి కూడా అప్పుడే వెంటనే రెండు ఒకసారి వేసాను అనమాట మిక్సీలోకి. పూర్ణం పిండి, గారెల పిండి రెండు వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పూర్ణాలు కూడా చక్కగా వచ్చినాయండి, ఒక్కడ కూడా పగలలేదన్నమాట. నీట్గా వేసుకుంటే కొలత ప్రకారం వేసుకోవాలండి. ఏంటంటే నేను కొంచెం ఆయిల్ కాగింది ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ పోసేసరికి అడుగు కొంచెం నల్లగా వచ్చిందన్నమాట. తర్వాత అది పాలతాకలు కూడా ఒత్తేసుకున్నాను దాంట్లో. మన వీడియో ఉందండి పాలతాకలు చేసిన వీడియో, అందుకని మీకు చూపించలేదన్నమాట. తర్వాత కుడుములు చూడండి మందంగా చేసుకోవాలి, పల్సగా చేస్తే చెక్కల్లాగా బాగోవు. ఇలా మందంగా చేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. తర్వాత పిడికిళ్ళు కుడుములు, అవి కూడా కుడుములే అంటారు. అదే ఒకటే పిండిని అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళండి. పైన మనం నెయ్యి రాసి గిన్నెలో ఉడికించుకున్నాం కదా, ఎలా మెరుస్తున్నాయి చూసారా, మంచి కలర్ ఉంటాయి చూసారా, అలా ఉండాలన్నమాట. చాలా బాగున్నాయండి, అసలు టేస్ట్ కూడా బాగుంది. ఎప్పుడో మనం పద్దాకులు వండుకొని చేసుకొని తిన్నాం కదా కుడుములు, అంటే వినాయక చవితికే చేసుకుంటాం. కానీ ఎప్పుడెప్పుడు పండగ వచ్చిద్దా కుడుములు తిందాం ఉండ్రాలు తిందాం అనిపించింది కదా. తిన్నా ప్రాణాలు కదండి, తినబుద్ధి అవుద్ది అనమాట చేసుకొని. మిగతా రోజుల్లో నేను చేసుకోము. ఎప్పుడన్నా గృహప్రవేశాలు అప్పుడు చేసి పెట్టేవాళ్ళు, ఇదివరే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, కుడుములు చేయట్లేదు, ఏం లేదు. ఇంకా అలాగా అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. తర్వాత పొంగల్ ఇది పాలతాకలకి అన్నమాట, ఉడుకుతుంది, ఒత్తేసేసాను, ఉడుకుతుంది. ఎంతవరకు రెడీ అయినాయండి పులిహోర అవన్నీ. పాలతాకలు అది కూడా బెల్లం వేసేసాను, చక్కగా ఉడికిపోయింది. కిస్మిస్ జీడిపప్పు నేతిలో వేయించేసుకొని వేసాను అనమాట. అయిపోయింది. 2 యాలక్కాయలు నలిపేసాను, చక్కగా దంచి ఇలా నలిపేస్తే మంచి స్మెల్ ఉంటుంది. పాలతాకలు అయిపోయింది, పులిహోర అయిపోయింది, గారెలు, పూర్ణాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పిడికిళ్ళు అన్నీ అయిపోయినాయండి. కొంచెం పెరుగన్నం కలపాలి ఇప్పుడు. జీడిపప్పు వేసానండి, చాలా బాగుంటుంది పులిహోర, సూపర్ కుదిరింది ఈరోజు. ఆ గణేషునికి కదండి అసలు ఎంత బాగుండాయో ప్రసాదాలన్నీ కూడాను, చాలా బాగుండాయి. మనం టేస్ట్ చూడం కదా, చూడకపోయినా కూడా చక్కగా కుదిరినాయి అనమాట. తర్వాత గణేషుని ఆకులు వేసి, ఆకు మీద ఒక పీట వేయాలండి. ఫస్ట్ నీట్గా పీట వేసి, పీట మీద ఒక క్లాత్ వేసి, ఆ తర్వాత ముగ్గు పెట్టుకోవాలి. ఫస్ట్ పీటకి పసుపు రాసి ముగ్గు వేసుకున్నాక అప్పుడు ఆకులు వేసి ఆయన్ని స్థాపించుకోవాలన్నమాట. వినాయకుడిని స్థాపించుకొని టైం అయిపోక ముందలే నాకు ఇదంతా అయ్యేసరికి 9:30 అయిందండి. అంత తొందరగా చేసుకున్నాను అనమాట. మా గణేషుని చూడండి జంజం వేసి చక్కగా పూలు, అది బొట్లు, పసుపు బొట్టు, పసుపు, గంధము, రోజు వాటర్ 3 కలిపేసేసి బొట్టు పెట్టి కుంకుమ బొట్లు పెట్టానండి. తర్వాత ఇదిగో ప్రసాదాలన్నీ పచ్చి ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, పులిహోర, పూర్ణాలు అవన్నీ చేసానండి. వడపప్పు, పానకం అంటే చాలా ఇష్టం అంటండి ఉండ్రాలతో పాటు. ఇంకా అవి కూడా చేసి పెట్టేశాను. ఇక ఇలాగా మనం 3 days ఉంచుకుంటాం కాబట్టి ఇంట్లోనే మన గణపైని ఇది చేసుకోవాలన్నమాట. అఖండ దీపం వెలిగించుకోవాలి. ఇలా వెలిగించానండి. అడుగున కొంచెం బియ్యం వేసి వెలిగించుకోవాలి. ఉంటేనేమో నవధాన్యాలు వేసుకోవచ్చు, నా దగ్గర లేవండి, బియ్యం వేసాను అనమాట. బియ్యం వేసి వెలిగించుకున్నాను. తర్వాత అందరి ఫోటోలకి, అందరి దేవుళ్ళకి నిన్నే క్లీన్ చేసుకున్నానండి. మొన్న అమావాస్య వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడు రమ్మంతా నీట్గా పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి అందరి దేవుళ్ళకి పుష్పాలు అవన్నీ అలంకరించేసుకొని, తర్వాత అండి ఆ దేవుడు ఎదురుగా మంచి ప్లేటు, బాగా శుభ్రంగా ఉన్న ప్లేటు పెట్టేసుకొని గణేషుడిని పసుపుతో తయారు చేసుకోవాలండి. పసుపుతో తయారు చేసుకొని వస్త్రం వేసి బొట్టు పెట్టి అప్పుడు ఆయన్ని ఆహ్వానించుకోవాలన్నమాట. అసలు పసుపులోనే ఉంటాడు ఆయన గణపయ్య. ఆయన్ని ఆహ్వానించుకొని
అక్షంతలతోటి ఆహ్వానించుకొని తర్వాత ఇంకొక విగ్రహం వెండిది ఉంది కదండి, ఆ వెండి విగ్రహానికి ముందే నేను అభిషేకం చేశాను. అభిషేకం చేసి అక్కడ పెట్టుకున్నాను. అంతా పెడితే లెంత్ ఎక్కువైంది కదండి. అభిషేకం చేసిన వీడియోలు చాలా ఉన్నాయి మన దగ్గర. చూడండి ఇలా అలంకరించుకున్నాను. గడపకి అటుపక్క ఇటుపక్క ఇలా అలంకరించుకున్నాను అనమాట. అది దేవుడి రూమ్ ముందల ముగ్గు పెట్టుకొని అటు ఇటు దీపాలు వెలిగించుకున్నానండి. గడపకు కూడా పూజ చేసి చక్కగాను అనుకో రండి చూద్దాం మా దేవుడి రూము ఎలా అలంకరించుకున్నాను. పూజ అంతా అయిపోయింది. ఇంకా ఆయనకి పత్రిలు 21 పత్రి పెట్టేసుకొని చక్కగా అలంకరించుకున్నానండి. ఇదిగో ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్ చక్కగా ఇలాంటి పువ్వులు దండ ఉంటే అది వేసుకున్నాను. ఎంత అందంగా ఉందో చూడండి, అసలు చాలా బాగుంది. అలాగా చూద్దాం రండి మా దేవుడి రూము చక్కగా అలంకరించుకున్నానండి. మా గణపయ్యని చూసి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడాను చూడండి ఇలాగా. తర్వాత అండి మేము అక్కడ బొమ్మను ఇప్పించాము. రోడ్డు పైన మా కాలనీలోనే ఇట్లా బొమ్మను ఇప్పించామన్నమాట. గణేషుని బొమ్మని అక్కడికి గజమాల తీసుకొచ్చారు ఈయన. తీసుకొస్తే తీసుకెళ్దామని చెప్పి
చూస్తున్నాం అనమాట బాగా ఎంత బాగా చేసాడని. చామంతి, గులాబీ, తెల్ల చామంతి ఎంత బాగుందో చూడండి. అసలు పెద్ద దండ అనమాట. 2 దండలేమో పైన అటుపక్క ఇటుపక్క చెంకు చక్రాలు ఉన్నాయి అన్నమాట. ఆ చెంకు చక్రాలకి 2 దండలు చూడండి ఎంత బాగున్నాయో. అలాగా తీసుకొచ్చారు. ఇచ్చొద్దాంలని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట సాయంకాలం. ఇంకొక దండ అండి మామూలుగా ఇది మా ఇక్కడ మెళ్ళ వేయటానికి అనమాట, గణేషునికి పెద్ద దండ. అదేమో గజమాల, ఇదేమో మామూలుగా దండ అనమాట. ఎంత పెద్ద దండో చూడండి, అసలు ఎంత బాగా చేశాడు. ఆ పూల కొట్టు అబ్బాయి మా వారోళ్ళ ఫ్రెండ్ అనమాట అతను. అందుకని చక్కగా ఎప్పుడైనా బాగా కట్టిస్తాడు అతను. చూడండి పెద్ద గజమాల అండి, ఎంత బాగుందో. ఇంకా విడిపూలు కూడా తీసుకెళ్దాంలే, ఇంకా పూజకి వాళ్ళు వాడుకుంటారు కదా అని చెప్పేసి తెప్పించాడు ఈయన. అలాగా ఇంకెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. అదిగోండి అది అన్నమాట, ఈయన మా ఆయన ఇప్పించాడు విగ్రహం. ఎంత బాగుందో, పెద్దగా ఉంది కదా. అక్కని నేను వీడియో తీసుకున్నాం కొంచెం, రేపు చూపించుతాలండి చక్కగా. ఇది మా పక్కన బజార్లో అనమాట, పక్క బజార్లో అది. 5 విగ్రహాలు చూసొద్దామని చెప్పేసి వెళ్ళాం మేమిద్దరమే. వీడియో తీస్తుందనమాట మా ఆంటీ, ఆమె, అక్క, నేను ముగ్గురు వెళ్ళాం. వెళ్ళి చాలా చాలా బాగుండేయండి విగ్రహాలు. అసలుకి బాగుంది చూడండి. చిన్న చిన్న విగ్రహాలైనా నీట్గా డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. ఈ విగ్రహం చాలా నచ్చిందండి, చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. పిల్లోని